హలో వెల్కమ్ టు ఎపిసోడ్ 8. దిస్ ఎపిసోడ్ విల్ బీ ఇన్ తెలుగు. ఇంతవరకు మనము 7 భాగాల్లో ఏఐ అంటే ఏమి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అని 7 ఎపిసోడ్లో కవర్ చేసినానండి. బట్ ఐ ఫెల్ట్ మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో కంఫర్టబుల్గా లేనప్పుడు తెలుగులో వింటే బాగుంటుందేమో అనిపించింది. నేను మొత్తం ఎపిసోడ్ తెలుగులో చేయలేను, నాకు భాష వస్తుంది కానీ ఇంత కంటెంట్ కవర్ చేయాలంటే నాకు కొంచెం కష్టమే. కాబట్టి ఏఐ యూజ్ చేసి ఒక సమ్మరీ చేసినానండి ఆఫ్ అవర్ ఓన్ వీడియోస్, వేరే కాదు. ఈ 7 ఎపిసోడ్లు నోట్బుక్ వెళ్ళం వాడి దానికి ఫీడ్ చేసి తెలుగులో ఒక డిబేట్ లాగా తయారు చేసి ఇవ్వగలవా అని అడిగినాను. చాలా బాగా చేసింది. మీరు వినండి, నేను వింటాను అలాంగ్ విత్ యూ. ఐ విల్ ఆల్సో లర్న్. నచ్చితే ప్లీజ్ డూ కమ్ బ్యాక్ ఫర్ మోర్. సో ఎవ్రీ 7 ఎపిసోడ్స్ I plan to make one summary video in Telugu so that you don't miss what has been covered in the last 7 episodes. So nachite tappakunda subscribe cheyandi and make sure you like the video. So let's begin. ఏఐ అంటే ఇప్పుడు చాట్‌జీపీటీ లాంటివి. అవి ఎలా పనిచేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? పైకి చూసేదానికన్నా లోపల చాలా జరుగుతోందనిపిస్తోంది. అవును కదా, ఖచ్చితంగా. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది కూడా అదే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. అంటే ఫౌండేషన్ మోడల్స్ లాంటివి. చాలా న్యాచురల్గా వచ్చిందండి, ఏదో ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారేమో అనేట్లా. ఐఎమ్ అమేజ్డ్ లైక్ యూ. మీరు పంపిన నోట్స్లో చూశాను. అవును, ఫౌండేషన్ మోడల్స్, టోకెన్లు అంటే ఏంటి, ఏఐకి అది ఎలా నేర్చుకుంటుంది, సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు దాన్ని. ఆ ఇంకా వీటన్నిటికీ బేస్ లాంటి ఆ ఆర్కిటెక్చర్ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా బాగుంది. సరే, అయితే మొదలు పెడదాం. అసలు ఈ టాపిక్స్ అన్నీ మనము ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్లో కవర్ చేసినాము. నేను ప్లెయిన్ ఇండియన్ ఇంగ్లీష్లో మాట్లాడినాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ఐ థింక్ యూ షుడ్ గో బ్యాక్ అండ్ రివ్యూ అండ్ రీవిజిట్ దోస్ వీడియోస్. ఇది ఒట్టి సారాంశం అంతే. మీకు డీటెయిల్గా కావాలంటే వీడియోలు చూడండి, వీడియో కన్నా డీటెయిల్గా కావాలంటే బుక్కులు చదవండి. లెట్స్ కంటిన్యూ. లాంగ్వేజ్ మోడల్స్, వీటి మొదలెక్కడా? మీరన్నట్లు గణాంకాలతో సంబంధమేంటి? దాని మూలాలు నిజానికి స్టాటిస్టిక్స్లోనే ఉన్నాయి. ఉదాహరణకి షెర్లాక్ హోమ్స్ కథ గుర్తుందా? ఒక సీక్రెట్ మెసేజ్లో ఈ అనే అక్షరం ఎక్కువసార్లు వస్తుందని గెస్ చేస్తాడు కదా. అవును, గుర్తుంది. దాదాపు అలాంటిదే భాషా నమూనాలు కూడా. మొదట్లో భాషలో ఏ అక్షరాలు, ఏ పదాలు ఎక్కువగా వస్తున్నాయి, ఏవి పక్కపక్కనే వస్తున్నాయి, ఇలాంటి ప్యాటర్న్స్ని గణాంకపరంగా స్టడీ చేశాయన్నమాట. అంటే ఏ పదాలు ఎక్కువగా కలిసి వస్తాయో చూసి నేర్చుకుంటాయా సింపుల్గా? అవును, మొదట్లో అలానే. కానీ ఇప్పుడు మనం చూసే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్, ఇవి చాలా పెద్ద మొత్తంలో డేటా, అంటే పుస్తకాలు, వికీపీడియా, వెబ్ ఆర్టికల్స్, వీటన్నిటి మీద ట్రైన్ అవుతాయి. దానివల్ల పదాల మధ్య చాలా కాంప్లెక్స్ రిలేషన్స్ని గుర్తుపెట్టుకోగలవు. ఉదాహరణకు దాని మూలాలు అన్న పదం తర్వాత తరచుగా వెదుకుతూ లేదా పరిశీలిస్తే లాంటివి వస్తున్నాయని గమనిస్తే మోడల్ ఆ ప్యాటర్న్ని నేర్చుకుంటుంది. ఓకే ఓకే ఇక్కడే మీరింకో పదం చెప్పారు, టోకెన్లు. అసలు టోకెన్ అంటే ఏంటి? అది ఒక పదమా లేక ఇంకేదైనానా? మంచి ప్రశ్న. టోకెన్ అంటే బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఈ సెంటెన్సులు కానీ నేను అందియలేదు. నా ఎపిసోడ్స్ అన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వచ్చి డీటెయిల్గా చూసుకొని దాని నుంచి ఇట్ హాస్ ఎక్స్ట్రాక్టెడ్ ది టెక్స్ట్, దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని, ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ ట్రాన్స్లేషన్. ఏ పదాలు వాడితే ఈ కాన్సెప్ట్ను బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది అర్థం చేసుకొని ఇట్ ఈస్ యూజింగ్ ఇట్స్ ఓన్ సెంటెన్సెస్ టు డిస్క్రైబ్ ది టాపిక్. చాలా బాగుందండి, నేనే చెప్పలేను ఇంత బాగా. బట్ సో లెట్స్ సీ. మోడల్కి అర్థమయ్యే భాష యొక్క అతి చిన్న ముక్క అన్నమాట. అది పుస్తకం లాంటి పూర్తి పదం కావచ్చు, లేదా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, లోతున్నాడు లాంటి ఒక తదభాగం కూడా కావచ్చు. కొన్నిసార్లు చదవడం, తినడంలోని డమ్ కూడా ఒక టోకెన్ అవ్వచ్చు. ఇలా భాషని టోకెన్లుగా విడగొట్టడాన్ని టోకెనైజేషన్ అంటారు. దీనివల్ల ఉపయోగమేంటంటే దానివల్ల లాభం. మోడల్కి మొత్తం పదాలన్నీ నేర్చుకోవాల్సిన పనిలేదు. కొన్ని టోకెన్లతోనే చాలా పదజాలాన్ని కవర్ చేయొచ్చు. అంటే తక్కువ యూనిట్స్తో ఎక్కువ నేర్చుకోవచ్చు. ChatGPT-4 లాంటివి దాదాపు 1,00,000 టోకెన్లను వాడుతున్నాయని అంచనా. 1,00,000? ఓ, అంటే అన్‌హ్యాపీనెస్ లాంటి పదాన్ని అన్‌హ్యాపీనెస్ లాగా విడగొడుతుందా? అవును, అలా విడగొట్టగలదు. దానివల్ల హ్యాపీ, హ్యాపీనెస్, అన్హ్యాపీ వీటన్నిటి మధ్య ఉన్న సంబంధాన్ని, ఆ చిన్న తేలాని కూడా ఈజీగా గుర్తిస్తుంది.
కొత్త పదాలొచ్చినా ఇబ్బంది పడదు. అద్భుతం. సరే, మరి ఏఐ స్వయంగా చూడండి, ఇఫ్ యు గో బ్యాక్ టు మై ఎపిసోడ్స్, నేను ఆ ఎగ్జాంపుల్ వాడలేదు. నేను వాడిన ఎగ్జాంపుల్లో వాజ్ టాకింగ్, వాకింగ్, స్లీపింగ్. బట్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికో ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్డ్ అప్ ఏ డిఫరెంట్ ఎగ్జాంపుల్. మన తెలుగు భాషకి ఏది సరిపోవచ్చు అనేది తీసుకొని అన్హ్యాపీనెస్ పదం తీసుకొని దాన్ని బ్రేక్ చేసింది. దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఇంటెలిజెన్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ, రైట్? అట్లీస్ట్ ఇట్ ఫీల్స్ లైక్ దట్. లెట్స్ కంటిన్యూ. ఎలా నేర్చుకుంటోంది? అదే సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నారు కదా, మనుషులు చెప్పకుండా ఎలా? ఇక్కడే అసలు విషయముంది. మనం ప్రతిసారి ఇది పిల్లి బొమ్మ, ఇది కుక్క బొమ్మ అని లేబుల్స్ ఇవ్వక్కర్లేదు. ఏఐ దానికిచ్చిన డేటా నుండే నేర్చుకోగలదు. ఉదాహరణకి, నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనే వాక్యం ఉందనుకోండి. ఓకే. మోడల్ ఏం చేస్తుందంటే, ఆ వాక్యంలోంచి బిర్యానీ అనే పదాన్ని దాచిపెట్టి లేదా మాస్క్ చేసి మిగతా వాక్యం ఆధారంగా ఆ ఖాళీలో ఏ పదం వస్తే సరిపోతుందో గెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నాకు హైదరాబాదీ అంటే చాలా ఇష్టం. ఓ, అంటే అమేజింగ్ అండి. నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఇక్కడ బిర్యానీ గురించి కూడా చెప్పలేదు. ఐ హ్యావ్ యూజ్డ్ ఎగ్జాంపుల్స్. సో ఇట్ ట్రైస్ టు ఫైండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లాంగ్వేజ్. కాంటెక్స్ట్ ఎంత బాగా తెలుసు చూడండి. హైదరాబాద్ వాళ్ళు చూస్తుంటారు, తెలుగు వాళ్ళు ఆర్ ఆంధ్ర వాళ్ళు చాలా బాగా తెలుసు. ఐ మీన్, ఐ డోంట్ నో, వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఏ న్యూ ఎరా ఆఫ్ ఈఐ. మన గురించి మనకన్నా ఎక్కువ తెలిసేమో. దానికదే ఒక పజిల్లా క్రియేట్ చేసుకుని సాల్వ్ చేస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. అచ్చమలాగే. ఇలా లక్షల కోట్ల వాక్యాలతో ఇదే పని రిపీట్ చేయడం వల్ల పదాల మధ్య సంబంధాలు, గ్రామర్, సందర్భం ఇవన్నీ అవే నేర్చుకుంటాయి. వావ్! దీనికి మనుషుల సూపర్విజన్ పెద్దగా అవసరం లేదు. అందుకే ఇంత పెద్ద డేటా సెట్స్ మీద ఇంత ఫాస్ట్గా ట్రైనింగ్ చేయగలుగుతున్నాం. ఇది చాలా కీలకం. అర్థమైంది. మరి ఇన్ని పనులు చేయడానికి, అంటే డేటా నుంచి నేర్చుకోవడం, ప్యాటర్న్స్ గుర్తించడం, వీటన్నిటికీ వెనుకున్న అసలు టెక్నాలజీ ఏంటి? ఆర్కిటెక్చర్. మీరు ట్రాన్స్ఫార్మర్ అని మెన్షన్ చేశారు కదా చాలాసార్లు. అవును, మీరు కరెక్ట్గా పట్టుకున్నారు. అదే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ఇది 2017లో గూగుల్ వాళ్ళు తీసుకొచ్చారు. అప్పట్నుంచి ఏఐలో, ముఖ్యంగా ఈ భాషకి సంబంధించిన వాటిల్లో ఒక పెద్ద విప్లవం ఇది. దీనికి గుండెకాయ లాంటిది అటెన్షన్ మెకానిజం. అటెన్షన్ అంటే? శ్రద్ధ పెట్టడమా? దేనిమీద? దాదాపు అలాగే అనుకోవచ్చు. పాత పద్ధతుల్లో ఏమయ్యేదంటే, మోడల్ వాక్యం మొత్తాన్ని ఒకేసారి ప్రాసెస్ చేయడానికి చూసేది. కొన్నిసార్లు వాక్యం పెద్దగా ఉంటే మొదట్లో ఉన్న ముఖ్యమైన విషయం మర్చిపోయేది. ఓ, అవును. కానీ ఈ అటెన్షన్ మెకానిజం ఏం చేస్తుందంటే, చూడండి, ఆ టాపిక్ ఎంత డీప్ టెక్నికల్ టాపిక్ అంటే నేను అసలు తెలుగులో చెప్పలేను. సో దట్స్ వై ఐ డి నాట్ అటెంప్ట్ టు సమ్మరైజ్ ఇట్ ఇన్ తెలుగు. సో తెలుగు మదర్ టంగ్ అయినా కూడా ఇట్స్ నాట్ న్యాచురల్ ఫర్ మీ, ఎందుకంటే నేను ఉండేది, పుట్టింది, పెరిగిందంతా వేరే స్టేట్లో. బట్ తెలుగు వాళ్ళకి తెలియాలా అని సమ్మరీ చేయాలనిపించింది. అండ్ ఐ థింక్ ఏఐ హస్ హెల్ప్డ్ us. లెట్స్ కంటిన్యూ. మోడల్ ఒక పదాన్ని జనరేట్ చేసే ముందు దానికి ఇచ్చిన ఇన్పుట్లో ఏ పదాలు ఈ జనరేట్ చేయబోయే పదానికి ఎక్కువ ముఖ్యం, ఎక్కువ సంబంధం ఉన్నవి అని గుర్తిస్తుంది. గుర్తించి వాటికి ఎక్కువ వెయిట్, అంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. మనం హైలైటర్తో ముఖ్యమైన పాయింట్స్ మార్క్ చేసుకున్నట్టన్నమాట. ఆహా, అంటే మనం అడిగిన ప్రశ్నలో ఏది ముఖ్యమో దానికి ఎక్కువ అటెన్షన్ ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా. వాక్యం మొదట్లో ఉన్న పదానికి, చివర్లో ఉన్న పదానికి మధ్య సంబంధం ఎంత దూరంలో ఉన్నా సరే ఇది సమర్థవంతంగా గుర్తించగలదు. అంటే ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. అవును. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ అటెన్షన్ క్యాల్కులేషన్స్ని ప్యారలల్గా, అంటే ఒకేసారి చాలా వాటిని చేయొచ్చు. అందుకే ఇది చాలా వేగవంతమైంది కూడా. ఓ, అర్థమైంది. అంటే చాట్ జీపీటీ మనకి సమాధానం చెప్పేటప్పుడు ఊరికే అడుత పదాన్ని ఊహించడమే కాదు, కాదు. మన ప్రశ్నలో అసలు విషయమేంటో గమనించి దానికి ఎక్కువ వెయిట్ ఇచ్చి సమాధానం తయారు చేస్తుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజమే. అదే నేర్చుకున్న ప్యాటర్న్స్, ఈ అటెన్షన్ మెకానిజం ఇవన్నీ కలిపి తర్వాత రావడానికి అత్యంత ఎక్కువ అవకాశమున్న మోస్ట్ ప్రాబబుల్ టోకెన్ని సెలెక్ట్ చేసుకుంటూ మనకు చాలా సహజంగా అనిపించే సంభాషణని క్రియేట్ చేస్తాయి. కాబట్టి మొత్తానికి చూస్తే ఈ ఏఐ సిస్టమ్స్ ఊరికే డేటాలి చూడడం నుంచి ఆ డేటాలో ఏది ముఖ్యమో గమనించడం వరకు వచ్చాయన్నమాట. అంత కనెక్టెడ్గా ఉంది. అవును. ఈ మొత్తం ప్రాసెస్, టోకెన్లను అంచనా వేయడం, ప్యాటర్న్స్ నేర్చుకోవడం,
ఆ అటెన్షన్తో ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం, ఇవన్నీ కలిసి ఒక బలమైన సిస్టమ్ని తయారు చేస్తున్నాయి. ఇది కొన్ని యాంగిల్స్లో మనం భాషను ఎలా వాడతామో దాన్ని ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే ఇక్కడ నాకు ఆలోచన వస్తుంది. ఈ అద్భుతమైన ప్యాటర్న్ రికగ్నిషన్, ప్రిడిక్షన్, ఈ అటెన్షన్ ఇదే ఇంటెలిజెన్స్ అనుకోవచ్చా? లేక నిజమైన తెలివి, క్రియేటివిటీ అంటే ఇంకా వేరే ఏదైనా ఉందా? ఇది చాలా లోతైన ప్రశ్న. బహుశా ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యే కొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి వస్తుందేమో. ఆలోచించాల్సిన విషయం కదా? అమేజింగ్. ఐ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేసినారు అనుకున్నా. ఐఎమ్ షూర్ యూ లర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అసలు మర్చిపోతామండి మనము ఏఐ వాయిస్ వింటున్నామని. ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ లిస్నింగ్ టు ఏ రేడియో ప్రోగ్రామ్. చాలా బాగుంది. మేబీ యూ షుడ్ ఆల్సో ట్రై ఇట్. గో టు గూగుల్స్ నోట్బుక్ LLM అండ్ మీ సొంత వీడియోలు కానీ టెక్స్ట్ కానీ ఉంటే వేసి యూ కెన్ క్రియేట్ ఎ సంభాషణ అవుట్ ఆఫ్ దట్. బట్ మనకు బాగా పనికొచ్చింది. ఫ్యాంటాస్టిక్ తెలుగు సమ్మరీ ఆఫ్ ది ఫస్ట్ 7 episodes. So you'll have to wait another 7 episodes before you hear it, a summary in Telugu again. So please do subscribe and like the video. I will see you all soon. Thank you for listening.